ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైపోయిందా అనే రీతిలో ప్రస్తుతం వైసీపీ విధానం నడుస్తోంది. ఒక పక్క నుంచి ఉన్నటువంటి మంత్రుల్ని స్థానచలనం చేయడం, అదేవిధంగా టిక్కెట్ల కోసం అంటే నమ్మి పార్టీలోకి టీడీపీలో గెలిచి నమ్మి పార్టీలోకి వచ్చిన వాళ్ళకి హ్యాండ్ ఇవ్వటంతో పాటు వైసీపీలో కంటిన్యూ అవుతున్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఇంచుమించుగా హ్యాండ్ ఇచ్చేసినట్టే తెలుస్తుంది. ఎందుకంటే కొత్తగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కొత్త వాళ్ళతో మనం పాత వాళ్ళతో గెలవలేము, సిట్టింగులతో గెలవలేము. కాబట్టి వాళ్ళకి ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటి చర్చ. వాళ్ళని అయితే స్థానచలనం చేయడం, లేదంటే కనుక టికెట్లు లేవు అని చెప్పేద్దామని చెప్పని కొత్త వాళ్ళకి ఆ ప్లేస్లో టికెట్ ఇద్దామని చెప్పని. సో టికెట్లు కొత్త వాళ్ళకి ఇచ్చానకైతే కనుక ఆ ప్లేస్లో వీళ్ళు చేసినటువంటి అవినీతిని, ఆ పార్టీలో ఆ ఎమ్మెల్యే ఆ ప్లేస్లో చేసినటువంటి అవినీతిని ప్రజలు మర్చిపోయి ఓట్లేస్తారన్నా, లేదు అంటే కనుక కొత్త వాళ్ళు కాబట్టి ఒకసారి అవకాశం ఇస్తారనే ఉద్దేశమా, లేదు అంటే కనుక లేదంటే పాత వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతి చేశారు కాబట్టి వాళ్ళందరినీ తొలగించి మరొకసారి నాకు అవకాశం ఉండి ప్రజా శ్రేయస్సు కోసం, లేదంటే ప్రజలకి మంచి చేసేదానికే మేము పాత వాళ్ళు అవినీతి పరులు కాబట్టి తీసేసాము, కొత్త వాడికి అవకాశం ఇవ్వండి అని చెప్పని అడుగుతారా, లేదంటే పాతవాడి మీద అవినీతి చేశారు కాబట్టి అవినీతికి మరకలు అంటి ఉన్నాడు కాబట్టి అవినీతికి సంబంధించి వాడి మీద చర్యలు తీసుకుంటారా? ఒకవేళ బయటకు వచ్చేసిన వాళ్ళ మీద, ప్రస్తుతం రాజీనామాలు చేసి బయటకు వస్తున్న అటువంటి వాళ్ళ మీద టికెట్లు లేవని ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళు బయటకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళ మీద చర్యలు ఉంటాయా? చర్యలు తీసుకుని ముందుకెళ్తారా? చర్యలు తీసుకుంటే కనుక పాతవాడు అవినీతి చేశారు కాబట్టి ఇసుక విషయంలో కావచ్చు, మైనింగ్ విషయంలో కావచ్చు, స్థానికంగా ప్రజలను ఇబ్బంది పెట్టిన దాంట్లో కానీ అవినీతి లేదు, లేదంటే మరి ఎందుకు వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని ఆ ప్లేసుల్లో పెట్టడం, అంటే పరిపాలన వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ అభివృద్ధి చేయలేదా, ప్రజలకు అందుబాటులో లేరా, లేదంటే ఆ ఉద్దేశంతో పక్కన పెడుతున్నారు? అసలు ఏ ఉద్దేశంతో పాత వాళ్ళని పక్కన పెడుతున్నారు, కొత్త వాళ్ళకి ఆ ప్లేసులు వేస్తున్నారు? పాత వాళ్ళు ఎందుకు గెలవరు అని చెప్పిన దాని మీద వైసీపీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇప్పుడు కొత్త వాళ్ళతో వెళితే గెలుస్తారని చెప్పినటువంటి స్ట్రాటజీ ఏంటి అనే దాని మీదే ఫస్ట్ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పాత వాళ్ళు కనుక అవినీతి చేయలేదు, లేదా ప్రజలకు అందుబాటులో లేరా, లేదంటే పరిపాలన ఎమ్మెల్యేగా వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే ఏ అంశాల్లో ఫెయిల్ అయ్యారు? ఎమ్మెల్యేగా వాళ్ళ బాధ్యతల్ని, ఒక ప్రజాప్రతినిధిగా ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఏ బాధ్యతలు నిర్వర్తించలేదు, ప్రజలు ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు అని తెలుసుకోవాలి. అసంతృప్తిగా ఉన్నారు అంటే కనుక సో ఆ ప్లేస్లో కొత్త వాడిలా, అంటే ఆ పార్టీలో ఒకవేళ పలు అంశాల్లో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు సకాలంలో రాక ప్రజలకి చేస్తానన్నటువంటి అభివృద్ధి పనులు ఏమైనా చేయకపోతే కనుక అది ముఖ్యమంత్రి గారి పొరపాటు, ప్రభుత్వం పొరపాటు అవుతుంది తప్ప అక్కడ ఎమ్మెల్యే పొరపాటు కాదు. లేదా అవినీతి చేసి వెళ్ళినటువంటి కనుక అవినీతి చేసినటువంటి వ్యక్తి కాబట్టి అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళు తీసి పక్కన పెట్టారు అంటే కనుక పక్కన పెట్టిన నేపథ్యం ఏదైతే ఉందో మరొకసారి ఇంకో కొత్త వాళ్ళకి అవకాశం ఎలా ఇస్తారనేది కొంత చర్చ. సో ఏదైనప్పుడు కూడా ఈ అవినీతికి సంబంధించినటువంటి నడుస్తున్నటువంటి ఏదైతే అవినీతి కాదు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇద్దామంటే కనుక అసలు వీళ్ళ స్ట్రాటజీ ఏంటనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికి కూడా కొత్త వాళ్ళకి సీట్లే అని కొత్త అంశానికి తెరలేపినటువంటి వైసీపీ నవ్వులు పాలవక తప్పదు అనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ.